ఏంటి టీ చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇది నార్మల్ టీ కాదండి, క్యారమెల్ టీ. క్యారమెల్ తోటి పుడింగ్ ట్రై చేసాం కానీ టీ ఏంటి అనుకుంటున్నారా? ఒక్కసారి క్యారమెల్ టీ ట్రై చేస్తే నార్మల్ టీ అయితే మీరు వదిలేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది క్యారమెల్ టీ వచ్చేసి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టవ్ వెలిగించి టీ గిన్నె పెట్టేసి 5 టేబుల్ స్పూన్ షుగర్ వేసేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత దంచుకున్న అల్లం ఇలాచి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ టీ పౌడర్ కూడా వేసేసుకొని కొద్దిగా అయితే ఉడకనివ్వాలి. తర్వాత 2 గ్లాసెస్ పాలు వేసేసుకొని పొంగొచ్చిన తర్వాత సిమ్లోనే ఒక 2 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. కలర్ అయితే ఇలా వస్తుందన్నమాట, టీ కలరు. ఇలా వస్తే మనకి టీ రెడీ అయినట్టు. కప్లో పోసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే క్యారమెల్ టీ అయితే రెడీ అయిపోయింది. నార్మల్ టీ కన్నా ఈ టీ చాలా బాగుంటుంది. రెగ్యులర్గా నేను ఇలాగే పెడుతున్నాను టీ వచ్చేసి ఈ మధ్య. మీరు కూడా ఒకసారి ట్రై చేసి క్యారమెల్ టీ ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.